జనసేన ఉద్యమి సభ్యత్వాలు అత్యధిక సంఖ్యలో నమోదు చేయాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు పిలుపునిచ్చారు. గురువారం కాకినాడ ఎంపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నిరంతర పర్యవేక్షణతో పిఠాపురం స్థాయిలో సభ్యత్వ నమోదు కావాలని కోరారు. ప్రణాళికతో ప్రతి గ్రామంలో జనసేన సభ్యత్వాలు నమోదు చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలో ఆశించిన భాగస్వామ్యం పొందాలంటే సభ్యత్వ నమోదు కీలకమన్నారు. రాష్ట్రంలో సభ్యుల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జగ్గంపేట ఇన్ఛార్జ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదరులు తుమ్మలపల్లి రమేష్ గారు, అలాగే యువ నాయకులు మన పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పార్లమెంట్ సభ్యులు కార్యాలయం వద్ద జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సాధకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈరోజు మన అందరి ఆరాధ్య నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం అందరం కూడా పెద్ద ఎత్తున సహకరించవలసినటువంటి అవసరం ఉంది. ఇది పవన్ కళ్యాణ్ గారి కన్నా ఒక జనసేన కుటుంబాన్ని అంతా కూడా తన సొంత కుటుంబంగా భావించి పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి యాక్టివ్గా ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ముఖ్యంగా మీ ద్వారా మన పార్టీలోకి సభ్యత్వం చేసే విధంగా చేయలేనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, దాన్ని మీరు ఆ లక్ష్యాన్ని చేర్చుకునే విధంగా మీరందరూ తీసుకున్నట్లయితే రేపు రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల పార్టీలో వేరు, రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే సాధకులుగా ఉన్నారో వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనేటువంటిది మన నాయకులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. ఈరోజు ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అందరూ కూడా సాధకులు ఎప్పుడూ కూడా ఆంధ్రదేశంలో కృషి చేసి పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సభ్యత్వం నమోదులో కూడా ముందుండి బాగా సభ్యత్వాలు నమోదు చేయాలని చెప్పి, అలాగే ఎంపీ గారిని మనందరం కూడా జగ్గంపేట నియోజకవర్గం తరఫున అందరం కూడా కష్టపడి మనందరం ఎంపీ గారిని ఇక్కడ భారీ మెజార్టీతో నెగ్గించుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, మన జగ్గంపేట నియోజకవర్గంలో కొంచెం క్రాస్ ఓటింగ్ జరిగినప్పటికీ మన ఎంపీ గారిని మనం అక్కడ బలంగా అందరం కూడా నిలబడి మీరు అందరి సహకారంతో మనం అందరం భారీగా నెగ్గించుకోవడం జరిగింది. అలాగే ఎంపీ గారు కూడా ఈరోజు అందరినీ కూడా కలిసి మీ అందరూ పేర్లు అందరితో కూడా కృతజ్ఞతలు చెప్తానని కూడా లోన ఎంపీ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు అందరూ ఎంతో కష్టపడి పనిచేశారని చెప్పి ఆయన దృష్టిలో ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియపరుచుకుంటూ నమస్కారం. ఆల్రెడీ మన జిల్లా అధ్యక్షులు చెప్పడం జరిగింది. అందరూ ఎప్పుడు ఫస్ట్ నేనేంటో చెప్తాను. నాకు పార్షియాలిటీ అనేది ఎప్పుడూ లేదు. ఎవరు ఎప్పుడు వచ్చినా సరే ఐ వెల్కమ్ విత్ ఓపెన్ హార్ట్. ఎందుకంటే మీరందరూ కూడా ఎలక్షన్లో మన పార్టీ కోసం, ఎలక్షన్కి ముందు మన పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎంతలా కష్టపడ్డారు అనేది అందరికన్నా బాగా తెలిసింది మన అధ్యక్షుడు. ఏ పార్టీలో కూడా కష్టపడ్డ కార్యకర్తని వదలము అని చెప్పేది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. కానీ కష్టపడ్డ కార్యకర్తకి, జెండా మోసిన కార్యకర్తకి అన్యాయం జరగకుండా ప్రతి పదవి వాళ్ళలోంచి ఒకరికి ఇవ్వాలి, ప్రతి సంక్షేమం వాళ్ళ ద్వారా అందించాలి, జరిగే అభివృద్ధి అంతా కూడా వాళ్ళ పెద్దన్న పాత్ర పోషిస్తూ ముందుకు తీసుకెళ్లేటట్టు, కనపడేటట్టు మీరు పడ్డ కష్టానికి మీరు
ప్రజలకి మిమ్మల్ని నమ్మి ఓటు వేయించినందుకు మేము ఇలా చేస్తున్నామని మీ ద్వారా తెలియపరచాలన్నది మన అధ్యక్షుల వారి కోరిక. సో దీనికి వైజాగ్లో మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే పెట్టి వదిలేయటం కూడా కాకుండా పిఠాపురంలో కూడా ఎలక్షన్స్ని జరిపేది. ఒక మండల అధ్యక్షుని ఎన్నుకోవడం అయినా సరే, ఒక గ్రామాధ్యక్షుని ఎన్నుకోవడం అయినా సరే ఏ విధంగా జరిగింది అంటే పార్టీ మన పార్టీ. సో మన పార్టీలో మన మండల అధ్యక్షుని ఎన్నుకుంటున్నాం, మన గ్రామాధ్యక్షుని ఎన్నుకుంటున్నాం అనేది దేని మీద బేస్ చేసి పెట్టారు అంటే ఆ పార్టీలో ఆ గ్రామంలో ఉన్న సభ్యత్వంలో అందరినీ పిలిచి మీరు ఒక నాయకుడిని ఎన్నుకోండి, మిమ్మల్ని మీరే ఓటేసి ఎన్నుకోండి అని చెప్పారు. ఈరోజు జగన్పేట నియోజకవర్గం నుంచి మా సాధకులందరూ కూడా ఎంపీ గారి పిలుపు మేరకు, అలాగే మా జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు గారు పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ కాకినాడ ఎంపీ గారి ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. లాస్ట్ టైం సుమారు 14,000 సభ్యత్వం జగన్పేట నియోజకవర్గంలో జరిగింది. ఎందుకంటే బిఫోర్ లాస్ట్ టైం 3,500 సభ్యత్వం ఉన్న దాన్ని మేము 10,000 పెంచి నేను ఇన్ఛార్జ్ అయ్యాక 14,000 సభ్యత్వం చేయడం జరిగింది. అలాగే ఈసారి మా జనసైనికులు మేము అందరం కలిపి అందరూ ఒక సమిష్టి కృషితో ఈరోజు డబల్ చేయాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే జనసేన పార్టీ మా నియోజకవర్గంలో బలంగా ఉన్న పార్టీ, కానీ ఏంటంటే జనసైనికులు అందరూ కూడా కొంచెం ఒక చేద్దామని చెప్పి సందర్భంగా మీకు తెలియవచ్చు. నమస్కారం. జనాలు పడతారు కదా. ఓకే, నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లాకు సంబంధించి ఏదైతే జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉందో దాంట్లో భాగంగా ఈరోజు జగ్గంపేట ఇన్ఛార్జు తుమ్మలపల్లి రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మన పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి నాయకత్వాన జగ్గంపేట సాధకులందరితో కూడా మీటింగ్ జరుపుకోవడం జరిగింది. సాధకులందరికీ కూడా దిశానిర్దేశం జరిగింది. సాధకులందరూ కూడా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇప్పటికే పాల్గొంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా తక్కువ సమయం ఉంది. సభ్యత్వ నమోదు స్పీడ్గా చేయమని జరిగింది. సభ్యత్వ నమోదు చేయించిన కారణం ఎవరైనా మరి దురదృష్టవశాత్తు మన కుటుంబ సభ్యుడిగా భావించేటువంటి కార్యకర్తకి ఏ ఇబ్బంది జరిగినా పార్టీ అండగా ఉండడం కోసం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మా జన సైనికులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున, మరి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, ఈ 3 కలిపి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు జరుగుతూ ఉంది. రాష్ట్రంలోనే మొదటి స్థానం రావాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సమానంగా కాకినాడ పార్లమెంట్లో జగ్గంపేట నియోజకవర్గం ఉద్యమ మీటింగ్ ఆల్రెడీ జరిగి ఈరోజు జిల్లా అధ్యక్షులు తుమ్మలబాబు గారు, అలాగే ఇన్ఛార్జ్ రమేష్ గారు ఆధ్వర్యంలో సాధక్స్ అందరినీ కూడా పిలిచి ఉద్యమి ప్రోగ్రాం గురించి వివరించడం జరిగింది. పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఎంత అవసరం, అలాగే పార్టీ సిద్ధాంతాల నుంచి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి పార్టీలో వచ్చే వాళ్ళందరికీ కూడా మన పార్టీ సిద్ధాంతాలు ఏంటి అని ఇంకా వివరించి చెప్పే విధంగా, అలాగే పార్టీ స్ట్రెంగ్త్ని లాస్ట్ టైం చేసిన మెంబర్షిప్స్ కన్నా కూడా ఈసారి ఎక్కువ చేద్దామని చెప్పక ముందే సాధక్స్ అందరూ కూడా కలిసికట్టుగా మేము డబల్ చేస్తామని చెప్పారు. సో దాని గురించి మేము అందరం సమీక్ష చేసుకోవడం అనేది కొంచెం టెక్నికల్ ఇష్యూస్ అవి ఉన్నాయి. అప్లోడింగ్ అప్పుడు అన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. అది మా జిల్లా అధ్యక్షులు గారికి చెప్పడం, ఆల్రెడీ ఐటీ డిపార్ట్మెంట్తో మాట్లాడటం, దాని గురించి సంబంధించి జరగడం ఇవన్నీ కూడా జరిగింది. సో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే సాధక్స్ అందరినీ కూడా ఎందుకు మా అధినాయకులు చెప్పారంటే, పార్టీలో ఒకరికి పదవి రావాలన్నా, వాళ్ళ ద్వారా అభివృద్ధి, నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి వాళ్ళ ద్వారా వెళ్ళాలన్నా సరే జెండా మోసిన కార్యకర్తని, ఫస్ట్ నుంచి కష్టపడ్డ కార్యకర్తల ద్వారా ఎన్నుకున్న నాయకుడిని బలపరచడమే జనసేన పార్టీ లక్ష్యం. సో దాని గురించి పార్టీలో కష్టపడ్డ కార్యకర్త, అలాగే నిజంగా మెంబర్షిప్ని, పార్టీ సిద్ధాంతాలని ఎక్కువ మందికి వివరించి ఎక్కువ మందిని పార్టీలో తీసుకొచ్చిన వాళ్ళకి ఎప్పుడు తగిన గౌరవం దొరుకుతుంది. సో